బ్రో, డాకు మహారాజ్ సినిమా అయితే సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీ పైన మంచి హైపే ఉందన్నమాట. అయితే ఈ మూవీ సంబంధించి చిన్న ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు. సో అందులో నాగవంశీ గారు కొన్ని కాంట్రవర్సీకి సంబంధించి కామెంట్స్ ఏవి చేశారని తెలుస్తుంది. సో దేని గురించి అనే ఉందంటే ఎప్పటి నుంచో ఉన్న రైవల్రీ. నాగవంశీ గారు ఏంటంటే బేసిక్గా ప్రమోషన్స్ని అంటే మన ఈ స్టేడియంలో గోళీలు ఆడాలనుకోండి, ఆ గోళీలు ఆడే స్టేడియంలో ఆయన బాస్కెట్బాల్, ఫుట్బాల్ కూడా ఆడతారు ఆయన. ఎందుకంటే ఒక చిన్న సినిమాని దాన్ని ప్రమోట్ చేయడానికి ఆయన ఎటువంటి ఏ లెవెల్కైనా వెళ్ళి దాన్ని ప్రమోట్ చేస్తారు. అంటే మాటలతోనూ ప్రమోట్ చేయగలుగుతారు. అంటే ఆయన మాటలు ఏంటంటే సినిమా పక్క బ్లాక్ బస్టర్ అన్నట్టుగా కాన్ఫిడెంట్. అదే ఇప్పుడు ఒక డబ్బులు పెట్టిన నిర్మాతగా ఆ కాన్ఫిడెంట్ ప్రతి నిర్మాతకు ఉండాలి. సినిమా వరస్ట్ వచ్చింది అనుకోండి, ఇదే బెస్ట్ అని చెప్పి సేల్ చేయడం. ఇప్పుడు మన దగ్గర మీరు ఏదైనా ప్రోడక్ట్ అమ్ముతున్నారు, ఒక పెన్నో లేదంటే ఒక రేజర్ కిట్ ఏదో అమ్ముతున్నారు. సో ఆ కంపెనీ కంటే మా కంపెనీ బెస్ట్ అని చెప్పి మీరు అమ్ముతారు. సో అవతల అది కొనడానికి ఎన్నైనా మీరు మోసం చేసి చెప్తారు. సో ఇక్కడ కూడా ఈయన నాగవంశీ గారు ఆ విషయంలో మటుకు పండిపోయారు బిజినెస్ చేయడంలో, ట్రేడింగ్ లో. ఎందుకంటే సినిమాని సేల్ చేయడానికి ఆయన అసలు ఏ లెవెల్కైనా వెళ్ళిపోతారు, ఏ లెవెల్లో అయినా ప్రమోట్ చేస్తారు సినిమాని. సో ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా వస్తుంది, దాని గురించి మామూలుగానే ఆయన బాలయ్య గారు అంటే విపరీతమైన అభిమాని. ఎన్టీఆర్ గారికి కానీ బాలయ్య గారికి కానీ చాలా పెద్ద ఫ్యాన్ ఆయన. సో ఆయన ప్రొడక్షన్ కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి లోగా ఉంటుంది. సో మరి అట్లా అంత అభిమానం ఆయన ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి. సో ఖచ్చితంగా బాలయ్య గారితో ఫస్ట్ టైం సినిమా తీస్తున్నారు. దాని ప్రమోషన్స్ ఆల్రెడీ ఇప్పుడు దాకా దాని గురించి ఎక్కడ మాట్లాడినా అసలు బాలయ్య ఫ్యాన్స్ డౌన్ ఇది ఆయన మాట అంటే చాలా హై అవుతున్నారు అనమాట. సో ఆ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తున్నారు సినిమాకి. ఇప్పుడు తాజాగా ప్రెస్ మీట్ జరిగింది డాకు మహారాజ్ సంబంధించి. దాంట్లో అడిగారు అనమాట ఒక క్వశ్చన్. ఇప్పుడు పవర్ బాబీ గారు చెప్తా ఉంటారు నాకు చిరంజీవి గారు అంటే అభిమానం అని. సో మరి మీరు చిరంజీవి గారు అభిమానం అయినప్పుడు బాలకృష్ణ గారి సినిమాని బాగా హ్యాండిల్ చేశారా, ఎలా వచ్చింది సినిమా అని అడగ్గా ఆయన పక్కన కూర్చోబెట్టి మీరు ఆగండి నేను చెప్తా అని లీడ్ తీసుకుని, ఓకే ఆయన చిరంజీవి గారి అభిమానం అయి ఉండొచ్చు, నేను బాలయ్య గారి అభిమానంగా చెప్తున్నాను, సినిమా చాలా బాగా వచ్చింది. ఒకవేళ చిరంజీవి గారి అభిమానులు నన్ను తిట్టుకున్నా పర్లేదు, వాల్తేరు వేరే కన్నా ఈ డాకు మహారాజ్ని పవర్ బాబీ గారు చాలా బాగా తీశారు అని క్లియర్ గా చెప్పారు అనమాట. సో ఏంటంటే ఇందులో ఆయన కాన్ఫిడెన్స్, అది సినిమా బాగున్నా బాగోపోయినా ఆ సినిమాని సేల్ చేయడానికి. అంటే ఇప్పుడు దానికన్నా బాగుందని చెప్తే అంత అంటే నిర్మాత ఇంత గట్టిగా చెప్తున్నాడంటే ఖచ్చితంగా బాగుందని ఫిక్స్ అవుతారు జనాలు. సో ఏంటంటే మరి ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలా ఉన్నాయి. సినిమాని అలా ఎలా కొంచెం బాగా వచ్చినా కూడా ఆయన బాగా తీసుకెళ్తాడు. సో ఇది నిజంగానే విజువల్ గా కూడా చాలా బాగా వచ్చిందండి సినిమా. పవర్ బాబీ గారు అయితే చాలా కాన్ఫిడెంట్. ఎప్పుడు బాలయ్య గారు డైలాగులు చూసాం, ఫైట్లు చూసాం, ఈసారి విజువల్ ట్రీట్ కూడా ఉండబోతుంది సినిమా. అంటే ఒక డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ లో ఉండబోతుందని, ఒక డిఫరెంట్ జోనర్ లో కూడా అదే ఈ ఆయన నేచురాలిటీకి తగ్గట్టుగా సినిమా తీసి, బట్ విజువల్ ఫీస్ట్ ఎప్పుడు కూడా మన సినిమాలన్నీ చూస్తాం, కథ వెళ్తుంది, డైలాగ్స్ వెళ్తాయి, ఫైట్స్ వెళ్తాయి. ఒక విజువల్ ట్రీట్ సినిమా అంటే సినిమాటిక్ ఫీస్ట్ అనేది ఆయన సినిమాలో కనపడదు. ఎవరో ఎప్పుడో భైరవ దీపం వాటిలో చూపించారు కానీ చాలా రోజుల తర్వాత ఆయన కథతో పాటు విజువల్ గా కూడా చాలా కేర్ తీసుకున్నారంట. సో ఏదైనా స్పెషాలిటీ ఉండాలని చెప్పి విజువల్ ట్రీట్ యాడ్ చేసామని చెప్పి డైరెక్టర్ గారు చెప్పారు. సో సినిమా అయితే చాలా బాగా వచ్చింది. ఒక ఫ్యామిలీ సాంగ్ కూడా రిలీజ్ అవుతుంది ఇవాళ. అలాగే నెక్స్ట్ ఊర్వశి రౌటెల గారితో ఒక మాస్ ఐటమ్ సాంగ్ ఉందంట. సో దాని డీటెయిల్స్ అన్ని చెప్పి దానికైతే ఫుల్ ప్లెడ్జ్డ్ గా ప్లానింగ్ లో ఉన్నారు. సో దానికి 4th ఈవెంట్ జరగబోతుంది. అలాగే ట్రైలర్ ఉంది, అలాగే January 2 కూడా ట్రైలర్ ఉందంట హైదరాబాద్ లోనే. సో ఇంకా కుదిరితే లాస్ట్ 8th ఎప్పుడో ఏపీలో ఒక ఈవెంట్ పెట్టే అవకాశం ఉందంట. సో దాని క్లారిటీగా ప్రెస్ మీట్ పెట్టి అంతా దాని వివరాలన్నీ చెప్పారు. సో మరి అది నాగవంశీ గారు అయితే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు డాకు మహారాజ్ మీద. సో మరి బాలయ్య గారు ఎప్పుడు వస్తారు, ఫ్యాన్స్ ఎప్పుడు పలకరిస్తారు ఆ సినిమా పైన చూడాలి.